అందరికీ వందనాలండి. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నేడు మనం 4వ దినానికి చేరుకున్నాం లెంట్ సీజన్లో. నిన్నటి దినాన మనం చెప్పుకున్నట్లు యోనా దేవుని తాలూకా మాటను అవిధేయత చూపెట్టి పారిపోతుండగా దేవుడు పట్టుకున్నాడండి. ఎలాగా? భయంకరమైనటువంటి తుఫాను ద్వారా. ఆయన అంటున్నాడు, ఈ ఓడ శాపగ్రస్తానికి గురవడానికి కారణం నేనే, నన్ను ఎత్తి సముద్రంలో పడివేయండి అని చెప్పి పడవేయగానే వెంటనే ఆ తుఫాను ఆగిపోయిందండి. ఆగిపోయిన తర్వాత సముద్రంలో ఉన్నటువంటి చేప ఆయన మింగి తర్వాత ఆయన ఒడ్డులో కక్కివేసిన తర్వాత ఆయన 3 దినాలంతా ప్రయాణం చేసి నినివే పట్టణస్థులకి తెలియచేశాడు. అదిగో ఉగ్రత రాబోతుంది, మిమ్మల్ని మీరు సరిదిద్దుకోండి అని చెప్పి. అప్పుడు యోనా గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనం నుండి 8 కాదండి 4. యోనా పట్టణంలో దిన ప్రయాణం అంత దూరం సంచరించచ్చు. ఇక 40వ దినంలో నినివే పట్టణం నాశనమగునని ప్రకటన చేయగా నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినమును చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకుని. ఆ సంగతి నినివే రాజుకు వినబడినప్పుడు అతడును తన సింహాసనము మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. మరియు రాజైన తానును ఆయన మంత్రులకు ఆజ్ఞేయగా, ఒకవేళ దేవుడు మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకునను గనక మనుష్యులు ఏది పుచ్చుకొనకూడదు, పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్లు తాగకూడదు. దేవునికి స్తోత్రం. సింహాసనం మీద ఉన్నటువంటి రాజు, ఆయన అందరికీ అధిపతి. ఆయన కిందకి దిగి వచ్చాడు. దేన్ని విన్న తర్వాత అండి, యోనా ప్రకటించిన తర్వాత, నిజమే, మీ ఇంట్లో మీరే పెద్దేమో, ఇదిగో ఉపవాస దినాలు ప్రకటించారు, 40 దినాలు. మీరు ముందుగా వచ్చినట్లయితే మీతో ఉన్న వారందరూ కూడా దేవుని సన్నిధిలోకి వస్తారు. ఉపవాసానికి ముఖ్యమైనటువంటిది ఏంటో తెలుసా అండి? దేవునితో సహవాసం. ఆ సహవాసం ఎలాగొస్తుందో తెలుసండి? వాక్యము చదువుట్లోను, ప్రార్థన చేయట్లోను. మీ ప్రార్థన ప్రభు సన్నిధికి ధూపంలా చేరాలి. అక్కడి నుండి ఆయన ఆశీర్వాదాలు మీ కిందకి రావాలి. మనం దీవింపబడాలి అని చెప్పంటే మన ప్రార్థనే ముఖ్యమైనది. ఎలాగున్నాం? దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.